వెల్కమ్ టు ర్యాపిడ్ ఎలక్ట్రానిక్ సర్వీసెస్. ఇప్పుడు మన దగ్గరికి మోటోలో 43 ఇంచెస్ డిస్‌ప్లే కనబడుతొనొచ్చింది. ఇక్కడ చూడండి మనకు స్క్రీన్ మొత్తంలో ఓన్లీ ఈ పర్టిక్యులర్ పోర్షన్‌లో మాత్రం మనకి ఇమేజ్ రావట్లేదు. ఎందుకంటే ఇక్కడ కిందున్న కాఫ్ అనేది దీన్ని చిప్ అంటారనమాట డిస్‌ప్లేకి సంబంధించి. ఆ చిప్ ఫెయిల్ అవ్వడం వల్ల మనకి ఈ ప్రాబ్లమ్ అని వచ్చింది. సో, ఇప్పుడు చూడండి ఈ చిప్ అయితే మనం రిమూవ్ చేసాము. ఓల్డ్ చిప్ ఏదైతే డిఫెక్టివ్ ఉండిందో. సో, ఈ ప్లేస్‌లో మనం కొత్త చిప్ అనేది మారుస్తున్నాము. ఇక్కడ వాడుతున్న టేపింగ్ అనేది యూజ్ చేసి మనం దాన్ని స్టిక్ చేస్తామనమాట. ఈ కంప్లీట్ ప్రాసెస్ ఆల్మోస్ట్ ఒక 2-3 అవర్స్ అనేది ఉంటుందనమాట. కొంచెం త్వరగా గూడా అయిపోతుంది. 1-2 అవర్స్ కూడా ఎక్స్‌పీరియన్స్ బట్టి. సో, ఇది మిషన్ వచ్చేసి బాండింగ్ మిషన్ అంటారనమాట. ఈ మిషన్ మీద మనం ఈ చిప్ అనేది కొత్తది ఫిక్స్ చేస్తామనమాట. ఇప్పుడు చూడండి ఈ ప్రాసెస్ ఎలా ఉంటుందన్నది. సో, ఇక్కడ మనం టెంపరేచర్ అనేది సెట్ చేసుకొని, ఏ టెంపరేచర్ దీన్ని ఫిక్స్ చేయాలనేది కూడా దీంట్లో ప్రిఫిక్సర్ ఉంటుంది. దాన్ని బట్టి మనం అడ్జస్ట్ చేసుకొని చేస్తామనమాట కంప్లీట్‌గా. చూడండి ఇప్పుడు ప్యానెల్ బాండింగ్ అనే ప్రాసెస్ దీంట్లో మనం చేస్తా ఉంటాం. ఆ చిప్ అనేది గ్లాస్ మీద ఫిక్స్ అయితది. అండ్ దాని తర్వాత అదే చిప్ మనం కింది బ్యాక్ సైడ్ ఉన్న పీసీబీకి కూడా ఫిక్స్ చేయడం జరుగుతుందనమాట. ఈ ప్రాసెస్ అనేది ఓన్లీ ప్రొఫెషనల్స్ మాత్రమే చేస్తారనమాట. అందరి దగ్గర ఈ మిషనరీ అనేది అవైలబుల్ ఉండదు. సో, ఇలా చేయడం వల్ల మనకు డిస్‌ప్లే మీద లైన్స్ అవన్నీ పోతాయి. చూడండి ఆఫ్టర్ చిప్ మార్చిన తర్వాత ఇది కొత్త చిప్, ఇది ఓల్డ్ చిప్. ఈ కొత్త చిప్ మార్చిన తర్వాత చూడండి అక్కడ ఏదైతే మనకు ఇమేజ్ రాలేదో ఇప్పుడు ఆ ఇమేజ్ అనేది వచ్చింది. ఈ టీవీలో ఫిక్స్ చేసిన చూడండి అవుట్‌పుట్ ఎంత పర్ఫెక్ట్ అయింది. ఎటువంటి లైన్స్ రాకుండా మనం చేస్తాము. మీ టీవీలో ఇలాంటి డిస్‌ప్లే కంప్లెయింట్స్ ఉంటే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. థాంక్ యూ.